శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 18 శనివారం ధనుసు రాశి వారికి సాధారణంగా మూల నక్షత్రంలోని వారికి ఆలోచన శక్తి మరియు కొత్త నిర్ణయాలకు అనుకూలంగా ఉంటుంది. మరియు పూర్వాషాఢ నక్షత్రంలోని వారికి ధైర్యం పట్టుదల పెరుగుతుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలోని వారికి బాధ్యతలు పెరిగిన విజయానికి అవకాశం దారితీస్తుంది. రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహ ప్రభావం వల్ల ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉండి జ్ఞానం మరియు నిర్ణయ శక్తిని పెంచుతుంది. శని ప్రభావం వల్ల చేసే పనుల్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ క్రమశిక్షణతో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం వ్యాపార విషయాల్లో ఓర్పుతో ముందుకు వెళ్ళడం అయితే చాలా మంచిదండి. రేపటి రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రం దానం చేయడం చాలా శుభప్రదం. ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఉండండి. రేపు శనివారం కావడంతో శనిదేవుడు మరియు హనుమంతుని ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. ఉదయాన్నే హనుమాన్ చాలీసా పఠించండి మరియు సాయంత్రం శని ఆలయంలో దీపం వెలిగించడం చాలా మంచిది. రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్య 3, 8 మరియు అదృష్ట రంగు పసుపు, నీలం. ప్రయాణానికి అనుకూలమైన దిక్కు తూర్పు దిక్కుగా ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున శుభ సమయం వచ్చేసరికి ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్య చాలా ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. రేపటి రోజున ధనుసు రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో మంచి అవకాశాలు అయితే లభించే సూచనలు అయితే స్పష్టంగా ఉన్నాయండి. పెద్దల యొక్క సలహా తీసుకొని ముందుకు సాగితే విజయాలు సాధించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. రేపటి రోజున మహాలక్ష్మీదేవి, దత్తాత్రేయ స్వామి ఆరాధన మరింత శుభ ఫలితాలు ఖచ్చితంగా ఇస్తుంది. రేపటి రోజున మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజుగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీ జీవితంలో జరిగే కొన్ని ఊహించని పరిణామాలు అయితే మీకు అనేక రకాల మార్పులు అయితే ఖచ్చితంగా తీసుకురాబోతున్నాయనే చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న మానసిక వేదన అయితే కూడా రేపటి రోజు నుండి మీకు విముక్తి లభిస్తుందన్నమాట. ఆందోళనలు, అవమానాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా రేపటి రోజు మీకు ఒక నిర్ణయానికి రావడానికి దారి తీస్తాయి అన్నమాట. నిజంగా అండి, మీరు ఎంత కాలంగా ఎదురు చూసినటువంటి ఒక మార్పు అనేది రేపటి రోజున ఉంటుంది కదా. అంటే ఒక శుభవార్త కానీ, ఒక అవకాశం కానీ ఇవన్నీ కూడా మీ దారిలోకి రావడానికి రేపటి రోజున సమయం దగ్గర పడుతుందని అర్థం. రేపటి రోజున ఈ రాశి ఫలాల ప్రకారం గ్రహస్థితి మీకు అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా మీ ఆలోచనలో చాలా స్పష్టత, మీ నిర్ణయాల్లో చాలా ధైర్యం ఎక్కువగా పెరుగుతుంది. మీరు చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం కూడా చాలా పెద్ద ఫలితంగా అయితే మారేటువంటి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయండి. గతంలో మీరు పెట్టినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితం అనేది కనిపించడం మొదలవుతుంది. కానీ రేపటి రోజున ప్రత్యేకంగా ఏంటంటే కనుక మీరు ఊహించినటువంటి వ్యక్తి ద్వారా చాలా కీలకమైన వార్త అయితే మీకు చేరుతుంది. ఆ వ్యక్తి మీకు చాలా కాలంగా సంబంధం లేకున్నటువంటి వారు కావచ్చు, లేదా మీరు పెద్దగా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. కానీ వారి నుండి చెప్పేటువంటి మాటలు, వారు తీసుకొచ్చే సమాచారం అనేది మీ జీవితాన్ని కొత్త దిశలోకి అయితే మళ్లించే శక్తి అనేది ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే రేపు రాత్రి 2 గంటల తర్వాత సమయంలో ఈ సమయం మీకు చాలా కీలకమండి. ఈ సమయం వచ్చే ఒక కాల్ కానీ, మెసేజ్ కానీ, లేదా ఒక సమాచారమో కానీ ఒక భవిష్యత్తుకైతే ప్రభావితం చేసేటువంటి సూచనగా అయితే కనిపిస్తుంది. అందుకే ఆ సమయానికి మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలండి, జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఏమీ పెట్టుకోకుండా, మనసులో ఆందోళన పడకుండా ఉండండి. అలాగే నచ్చినటువంటివి గుర్తించుకోలేనటువంటి స్థితిలో కూడా ఉండాలన్నమాట. రేపటి రోజున మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కీలకమైనగా ఉండబోతున్నాయి. మీరు ఆలోచించి తీసుకునే ప్రతి అడుగు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అదే తొందరపడి నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి, కొంత ఇబ్బందులు కూడా కలిగించవచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల
అందుకే సహనము, శాంతి, ధైర్యము ఈ మూడిటి రోజున రేపటి రోజు మీకు ఆయుధాలుగా మారే అవకాశం ఉంది. రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు మీకు రాబోతున్నాయి, అసలు ఊహించినటువంటి వ్యక్తి ఎవరు, ఆ వార్త ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ దిన ఫలితాల ప్రకారం ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మరి కొంతమందికి మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి రేపటి రోజున ఈ రాశి దిన ఫలితాల ప్రకారం చూస్తే ముఖ్యంగా రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎల్లో అండ్ ఆరెంజ్. ఇది మీకు ఈ రెండు రంగులు శుభప్రదంగా కలిసి వస్తాయి. ఈ రంగు మీకు మానసికంగా ప్రసాదాన్ని ఇవ్వడమే కాకుండా మీరు చేసే పనుల్లో స్పష్టతను కూడా తీసుకొస్తాయి. ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు రేపటి రోజున ఈ రంగు దుస్తులు ధరించడం ద్వారా మీకు దగ్గర ఉంచుకోవడం కూడా చాలా మంచిదండి. ఇక కలిసి వచ్చేటువంటి సంఖ్య మీరు ఇందాక చూసాం కదండి, అలాగే మీరు తీసుకున్న నిర్ణయాలు ఇలాగే వస్తాయి. ముఖ్యమైనటువంటి తేదీలు అయితే టైమింగ్స్ అనేవి కూడా, లేదంటే మనం ధరించేటువంటి ఆ యొక్క బట్టలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అనేదే చెప్పుకోవాలి. ముఖ్యంగా రేపటి రోజున ఈ విధంగా మనకు తెలియనటువంటి ధైర్యాన్ని ఇస్తాయి. అలాగే మనకు అంటే వాటిని నిర్లక్ష్యం చేయడం అనేది చాలా తప్పండి. ఇప్పుడు రేపటి రోజున అనుకూలమైనటువంటి దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు, మరియు మీకు ఉత్తర దిక్కు శోభప్రదమైన దిక్కు అయితే వాయు దిక్కు అండి. ఈ దిశలో కూడా మీరు కనుక ప్రయాణం చేస్తే కొత్త అవకాశాలు కలిగి మంచి వార్తలు తప్పకుండా వింటారు. రేపటి రోజు మీ మనసులో ఏముంటుందంటే మీకు సాధారణంగానే ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా లోతుగా తేల్చేటువంటి స్వభావం. ప్రపంచం అందరూ కూడా నిద్రపోతున్నా మీరు మాత్రం మేల్కొనేటువంటి శక్తిని కలిగి ఉంటారు. మీ యొక్క తెలివితేటలు అమోఘం. అలాగే మీకు స్వతంత్రంగా అంటే చాలా ఎక్కువగా ఉండడం ఇష్టం. అంటే ఎవరికి కింద అనేది మీరు పనిచేయడం కన్నా కూడా మీరు తమదైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. చాలా సృజనాత్మకంగా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడం ఆసక్తిగా చూపిస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఓటమిని కూడా ఇష్టపడరు. భావోద్వేగాలు కూడా లోపలే ఉంచుకునేటువంటి ఆలోచన శక్తి ఉంటుంది. బయటకు కుళ్ళు కనిపించిన లోపల మాట అంటారండి. అంతేకాకుండా మీ మనసులో ఏంటంటే ఎప్పటికప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ధైర్యంగానే ఏ పని చేసినా ధైర్యంతోనే ఎక్కువ చేస్తారు. ఎక్కడా కూడా అదిరిపోయేటువంటి విసుగుపోరు. ఆత్మీయంగా మీ మీద కూడా ఎక్కువగా ఆ పని చూపిస్తారు. అలాగే రేపటి రోజున ఇంకా కొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే ప్రయత్నం చేసేద్దామండి. ఇక మీ జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. అంతేకాకుండా రేపటి రోజున గ్రహస్థితి ప్రకారం చూసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పులు అనేవి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అంటే అటు ఇటు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు అవయించినటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయి. అలాగే రేపటి రోజున ఇంకా మీరు తగిలినటువంటి కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తుల యొక్క పరిచయాలు అనేవి మీ జీవితంలో బలంగా కూడా ముద్ర వేసుకోబోతున్నారండి. కొత్త ఆలోచనలు తీసుకొని వస్తాయి. మీరు జాగ్రత్తగా తీసుకొని ప్రతి నిర్ణయం అనుగుణంగా మార్చుకోండి. ముఖ్యంగా మీకు వచ్చిన సంకేతాలు గమనించుకోండి. చిన్న విషయాలు కూడా మీరు నిర్లక్ష్యం అనేది చేయకూడదు. మొత్తం మీద చూసుకుంటే ఒకవైపు అయితే రాత్రి 2 గంటల తర్వాత ఆ సమయంలో మరొక వైపు రేపటి రోజున మీ జీవితంలోకి కీలకమైనటువంటి మార్పులు అయితే ఒక మలుపు తిప్పబోతుంది. ఈ వార్త మీకు ఒక వ్యక్తి ద్వారా చేరుతుంది. ఆ వార్త మీకు ఎలా ఉంటుందంటే ముందుగా మీకు కొంతకాలం నుండి గెలిచినటువంటి ఒక విషయం అయితే తప్పకుండా మీకు అయి ఉంటుంది. అది ఉద్యోగం కావచ్చు, సమస్య కావచ్చు, ఇక పరిష్కారం కూడా కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యకు ముగింపు కావచ్చు. ఇంకా రేపటి రోజున ఈ సమయం తప్పకుండా మీకు ఏదో ఒక మార్గం అయితే చూపిస్తుంది. చాలా కాలం ఇది జరగకుండా లేదా అనుమానంతో ఉన్నటువంటి విషయం సైతం రేపటి రోజున చాలా క్లియర్గా అయిపోతుంది. ఒక కాల్ రూపంలో, ఒక మెసేజ్ రూపంలో, లేదా ఒక ప్రత్యక్షంగా ఎవరైనా వచ్చి చెప్పే రూపంలో కానీ ఆ వార్త అనేది మీ ముందుకైతే వస్తుంది. ఇక ఈ వార్త తీసుకొచ్చే వ్యక్తి మీకు చాలా దగ్గరైనటువంటి వ్యక్తి కాకపోవచ్చు, మీరు పెద్దగా పట్టించుకోనటువంటి వ్యక్తి కూడా కావచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడే వ్యక్తి కూడా అవ్వచ్చు. ఆ వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మాత్రం మీకు బాగా ఉపయోగపడేలా ఉంటుంది. ఇక ఈ వార్తలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటంటే కనుక రేపటి రోజున మీరు ఆగిపోయేటువంటి పనులు మరలా ప్రారంభం చేయబోతున్నారు.
ఒక సంకేతంగా గుర్తుపెట్టించుకోండి. ఆర్థికంగా ఉపశమనం వచ్చేటువంటి సూచన లేదా కొత్త అవకాశం, కొత్త మార్గం ఇవన్నీ కూడా మీ జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పుకి ప్రారంభం అనే చెప్పుకోవాలి. ఇక ఈ వార్తలు అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అంటే కొంచెం మీకు నిమ్నంగా ఆశ్చర్యం కనిపించవచ్చు. ఇది నిజమేనా అని 1-2 సార్లు మీరు మనస్థితిలో కూడా మీరు ప్రస్తుతం తీయవచ్చు. అయితే మీ జీవితంలో ఒక మంచి మార్పు అయితే ముందుకు సాగే అవకాశం అయితే ఉంటుంది. రేపటి రోజున ఈ సమయానికి భగవంతుడు తప్పకుండా రాసి పెట్టాడు. ప్రశాంతంగా ఉండి ఏ సమస్య అయినా జాగ్రత్తగా వినడం, తొందరపడకుండా ఆలోచించి తీసుకోవడం, చిన్నవాడైనా పెద్దవాళ్ళైనా మార్పు ఏదో ఒకసారి కారణం అవుతుంది. ఇక రేపటి రోజున మీ మనసులో ఒక క్లారిటీ అనేది తప్పకుండా కనిపిస్తుంది. గతంలో గందరగోళంగా అనిపించినటువంటి విషయాలు కూడా ఒక్కటిగా రేపటి రోజున సెట్ అవుతుంటాయి. మీ భవిష్యత్తుకు కొన్ని విషయాలు బేస్ అవ్వబోతున్నాయి. అలాగే ఉద్యోగం, వ్యాపారం అనేది మీకు దేనికి సంబంధించిన రంగాల్లో అయినా గమనించినట్లయితే మీరు చేసే కష్టానికి ఫలితం అనేది రేపటి రోజున తప్పకుండా అందుకుంటారండి. అదేవిధంగా రేపటి రోజున మీరు ఎవరో ఒక పని మీరు గుర్తించి మీకు మంచి మాట చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఇక రేపటి రోజున ఒక చిన్న రిలీఫ్ అయితే కనుక మీకు కనిపిస్తుంది. అయిపోయిన డబ్బు రావచ్చు, లేదా ఖర్చు తగ్గించే ఒక మార్గం మీద దొరుకుతుంది. ఎప్పటి నుండి ఎదురు చూసినటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలో తిరిగి మరలా వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మరి తెలుస్తుంది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.